హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మీల్ మేకర్స్ అరటికాయ ఫ్రై. ఉడికించిన సోయా చంక్స్లో చిటికెడు ఫుడ్ కలర్, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక పెద్ద నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన మీల్ మేకర్స్ని అరగంట నుంచి 2 గంటల వరకు ఉంచండి. ఆ తరువాత స్టవ్ పైన కళాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసుకున్నాక కదుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకొని కళాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ సెపరేట్ చేసి అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీల్ మేకర్స్ మ్యారినేట్ చేసిన గ్రేవీ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత అరటికాయ ముక్కలు, కొత్తిమీర వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేగిన తరువాత కారం, ఫ్రై చేసిన మీల్ మేకర్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. కారం వాసన పోయే వరకు ఉంచి చివరిగా పుదీనా ఆకులు, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా అలాగే డిఫరెంట్గా ఉండే డిష్ మీల్ మేకర్స్ అరటికాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.